అమరావతిలో లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అక్కడ బిల్డింగులు కట్టే బదులు, ఆ కట్టే బిల్డింగులేంటో మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఆ కారిడార్‌ని ఒక రాజధానిగా చేసుకొని కడితే, అమరావతిలో పెట్టేదంతా 10% తోటి అద్భుతమైన రాజధాని నగరం అయితది. అమరావతిలో భవిష్యత్తులో ఎప్పుడో కలుగుతాయనే ప్రయోజనాల కంటే పదింతలు ఇమ్మీడియేట్‌గా ప్రయోజనాలు కలుగుతాయి అని జగన్మోహన్ రెడ్డి గారు అవసరమైతే ఆ కారిడార్‌కి మావిగాన్ అని పేరు పెట్టండి. లేదా మీరు ఇంకేదైనా పేరు పెట్టండి అని సూచించినప్పుడు, జగన్ గారి నోటి నుంచి మావిగాన్ అనే పేరు వినిపించగానే కొందరికి నవ్వులాట అనిపించింది. అండ్ కొన్ని బూతు పదాల్లో ఏమేమి అక్షరాలు కలిపితే బూతు పదాలు తయారవుతాయో, ఆ విధంగా తలలో మెదడు పనిచేయకుండా ఇటువంటి కొన్ని పదాలతోటి కొందరు ట్రోల్ చేసే ప్రయత్నం చేశారు. కొందరికి చాలా నవ్వులాట అనిపించింది. అండ్ ఇంట్రెస్టింగ్‌గా జగన్మోహన్ రెడ్డి గారు మొదట్లో ఏదైనా ఒక అంశం గురించి మాట్లాడితే ఫస్ట్‌లో నవ్వులాట అనిపిస్తది. తర్వాత సీరియస్‌నెస్ ఏంటో తెలిసొస్తది. ఎందుకు చాలా చాలా ఉదాహరణలున్నాయి. కరోనా అప్పుడు ఆయనేమన్నారు, "కరోనా ఇంక మనం తప్పదు దాంతో కలిసి ప్రయాణం చేయాల్సిందే. ఇట్లా చేతులు ఏమంటారు దాంతో చేతులు కడుక్కొని అట్లా క్లీన్ చేసుకొని దాంతో వెళ్ళిపోవాల్సిందే. అదేమీ కాదు మన జీవితంలో భాగమైపోతది" అంటే అందరూ ఏసుకొని ఆయన ట్రోల్ చేశారు. సీన్ కట్ చేసి అదే అయిపోయింది. దాని గురించి తర్వాత పట్టించుకోవడమే ఆపేశారు. మావిగాన్ అంటే అందరూ నవ్వులాట అన్నోళ్ళకి రోజులు గడిచే కొద్దీ అసలు ఇది నవ్వులాట అనే దగ్గర నుంచి ఇప్పుడు సోషల్ మీడియాలోను, ఫ్రంట్ లైన్ మీడియాలోను ఆ పదం ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. మావిగాన్ అనే పదం ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. కూటమిలో ఉన్నవాళ్ళు, వైసీపీ వాళ్ళు, సామాన్య జనం ఏ స్థాయిలో చర్చించుకుంటున్నారు అనంటే, బేసిక్‌గా ఎక్కడైనా భూముల మీద పెట్టుబడులు పెట్టే ఆసక్తి ఉండేవాళ్ళు ఉంటారు కదా! రియల్ ఎస్టేట్ వ్యాపారం రిలేటెడ్. వాళ్ళప్పుడే గుంటూరు, విజయవాడ, మచిలీపట్నంలో వాళ్ళకి సంబంధించినటువంటి స్నేహితులు, బంధువులు, తెలిసిన వాళ్ళు ఉంటే అడుగుతూ ఉన్నారు. రేట్లెంతున్నాయి? పెరుగుతున్నాయా? జగన్ మావిగాన్ అన్న తర్వాత రేట్ ఏమన్నా పెరిగిందా? ఈ విధంగా. అండ్ గుంటూరు, విజయవాడ, మచిలీపట్నంలో ఆ ఏరియాలో ఉన్నోళ్ళకి ఆల్రెడీ ఏమంటారు దే ఆర్ ట్రావెలింగ్ ఆన్ డ్రీమ్స్. ఐ హావ్ స్టార్టెడ్. ఆల్రెడీ దే హావ్ స్టార్టెడ్ కలగనడం. వచ్చేస్తది. ఒకవేళ ఇక్కడ రాజధాని వస్తే బ్రహ్మాండంగా ఉంటది. పోర్ట్ ఉంటది. అదిగో మనకి ఇంత దూరంలో వస్తది. మనకి ఎంత దూరంలో ఉంటది. ఈ భూమి రేట్ ఎంత? ఈ భూమి రేట్ ఎంత అవుతది? ఈ విధంగా. ఆల్రెడీ అంత కంఫర్ట్ గురించి మాట్లాడేసుకోవడం, ఆల్రెడీ డ్రీమ్స్‌లో ట్రావెల్ చేయడం ఆల్రెడీ మొదలెట్టేశారు. అసలు అధికార కూటమిలో ఉన్న వాళ్ళు కూడా అరే బానే ఉంది కదా! ఈ ప్రతిపాదన ఏందో అన్నట్టు. ఒక అమరావతి అనే దాని చుట్టూ ఆర్థిక ప్రయోజనాలతో ముడిపడి ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్ప, వాళ్ళ దగ్గర పనిచేసే పిఏలు, వాళ్ళ దగ్గర పనిచేసే డ్రైవర్ల దగ్గర కూడా ఈ చర్చ జరుగుతూ ఉంది. ఇదేదో మావిగాన్ బాగానే ఉంది కదా అని. నవ్వులాట నా దగ్గర స్టార్ట్ అయ్యి, ఇది బ్రహ్మాండంగా ఉంది కదా అని చర్చించే వరకు, దీన్ని ఇంకా కొందరు ఏదో ఇంకా దీంతో ఎటకారం చేద్దామనో, ఏదో కాన్ఫిడెంట్‌గా మీడియా ముందు మనం ఏదో చూస్తూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి ఆవిడెవరు? వంగలపూడి అనిత గారంట. అటువంటి వాళ్ళు ఇంకేదో అంత కామెడీ చేద్దామని ఏదో పోలీస్ స్టేషన్‌లో ఏదో ఓపెనింగ్ కోసమేమో పోయారట. ఈ టాపిక్ గురించి మాట్లాడితే ఇప్పుడు ఆ దరిద్రం, అశుభం గురించి ఇక్కడెందుకులే అంటున్నారా? అశుభం అంట. అశుభం గురించి ఇక్కడెందుకులే, నేను ఏదో అఫీషియల్ ప్రోగ్రామ్ కోసం వచ్చాను. అదేదో అఫీషియల్ ప్రోగ్రామ్‌కి వెళ్ళి మేడం ఇంకెక్కడ రాజకీయాలే మాట్లాడనట్లు. సరే వీళ్ళు ఏదైనా దాన్ని ఏదో ఎటకారం చేద్దాం, దాన్ని ఏదో కామెడీ చేద్దామని అనుకున్నా, ఆల్రెడీ జనాల్లో చాలా సీరియస్ చర్చ జరుగుతూ ఉంది. చాలా డీప్ చర్చ జరుగుతూ ఉంది. ఈ పార్టీ, ఆ పార్టీ అనేం లేదు. టీ కొట్టు, టిఫిన్ కొట్టు అనేం లేదు. అన్ని దగ్గరలా ఈ చర్చ అయితే జరుగుతూ ఉంది. ఒక సీరియస్ ప్రపోజల్‌గా జనంలోకి వెళ్తూ ఉంది. ఇంకా మీరు చూడండి, అమరావతిలో స్టార్ట్ అయ్యాయనుకోండి ఇంక బిల్డింగ్. అమరావతిలో సచివాలయం 3,000 కోట్లు పెట్టి కడుతున్నారంట అని అన్నారనుకో. ఎందుకయ్యా 3,000 కోట్లు ఎందుకు కడుతున్నారంటే, ఎస్ఎఫ్టీ 14,000 అంట, లేదు ఎస్ఎఫ్టీ 18,000 అంట, లేదు ఎస్ఎఫ్టీ 12,000 అంట. ఎందుకు? ఇవి మావిగాన్ అని జగన్ చెప్పిన కారిడార్‌లో 500, 600 కోట్లతో బ్రహ్మాండంగా కట్టేయొచ్చు కదా! ఎందుకు అంత డబ్బు అనే కంపారిజన్ కూడా స్టార్ట్ అవుతుంది. మీరు చూడండి, ఇది చాలా డీప్ వెళ్ళిపోతుంది. ఇప్పటికే చాలా చర్చకి వెళ్ళిపోయింది. ఇప్పుడు అమరావతిలో ఏం చేసినా మావిగాన్‌తో కంపేర్ చేసుకుంటూ పోతారు. సో చంద్రబాబు నాయుడు గారికి అమరావతి చుట్టూ ఇది చాలా పెద్ద ఛాలెంజింగ్ టాస్క్. అంత ఈజీగా ఏం కాదు. మీరు చూడండి రాబోయే రోజుల్లో